Hi everyone, welcome back to my channel. Today's video. ఇప్పుడు మీ ముందుకైతే ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చారండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఛాన్స్ ప్రాపర్టీ అనమాట. ఇది వచ్చేసి మనకు ఓవరాల్కి 15 km డిస్టెన్స్ ఉంటుంది, హైవేకి 3 km డిస్టెన్స్లో ఉంటుందండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తాయి. ఇది కంప్లీట్ రైట్ సైడ్ అనమాట. మనకి ఇదైతే మనకు అమ్మడానికి ఉంది. టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకు 10 acres బిట్ అనమాట. ఇది వచ్చేసరికి హైవేకి వెళ్ళి 2 kilometers డాంబర్ ఉంటుంది, 1 kilometer మట్టి రోడ్ ఉంటుంది మనకి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు వెరీ నియర్ టు మనకు ఓఆర్ఆర్ అనమాట. ఇప్పుడైతే ఏదైతే 4th సిటీ అనౌన్స్ చేశారో ఆ సిటీకి నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ఇప్పుడు 4వ సిటీ 4th సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్ కి 20 నిమిషాల డ్రైవ్ లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్యూచర్ సిటీ, అవర్ 4th సిటీ. ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజం, ఎవ్రీథింగ్ ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలు వేసాం. రీసెంట్గానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. కాకపోతే మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసాకే మీకు ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అయితే మీరు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పాం కదా, అవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఈరోజు అక్కడ స్కిల్స్ యూనివర్సిటీలో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అక్కడనే గల్ఫ్ క్లబ్, అక్కడనే బీసీసీఐతో మాట్లాడినాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ స్టేడియం, అక్కడనే ఒక 1000 acres లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది వైద్యం కోసం మన రాష్ట్ర ఈ ల్యాండ్ ఎక్కడుందో మీకు ఇప్పటికీ అర్థమైపోయింది అనమాట. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మనకు ముచ్చెర్ల అనే ఒక విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకిది వచ్చేసరికి టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 10 acres. ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 95 lakhs చెప్తున్నారు. అది కూడా స్మాల్ నెగోషియబుల్ అవుతుంది. ఈ ఏరియాలో అయితే మనకు 1.5 CR 2 CR ఆ రేంజ్లో ఉన్నాయి ల్యాండ్స్. సో వీళ్ళు జస్ట్ మనకు 95 lakhs చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ అవుతుంది అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి సో ఇది వచ్చేసరికి మనకు వీళ్ళకి ధరణి పాస్బుక్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఏదైనా ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ, ఎందుకంటే జస్ట్ 95 lakhs చెప్తున్నారు. సో ఇక్కడ మన ఫ్యూచర్లో అయితే మనం గచ్చిబౌలి తర్వాత అయితే కొనలేం ప్రాపర్టీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వన్.